ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నైట్ అయితే దోశలు అయితే వేస్తున్నానులేండి. ఎగ్ దోశ అయితే వేస్తున్నా. చాలా రోజులు ఎగ్ దోశ చేసి, అందుకనేసి ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం బ్లాక్ వచ్చేసిండాయి లేండి, కొంచెం బాగా కాలిపోయిండాయి, అందుకనేసి కొంచెం అయితే కాలింది. ఇంకా రవీంద్రకి శైలుకి మా ఇంటాయికి అయితే వేసి ఇచ్చేస్తాను. ఇంకా నేనైతే తినాలి, ఇంకా వాళ్ళకి వేసి ఇచ్చేసి తిందామనేసి ఇంకా ఊరికే ఉన్నాను. ఇంకా వాళ్ళు తినేస్తే నేను వేడివేడిగా వేసుకొని తినవచ్చు. అందుకని ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసినానులేండి. చపాతీ అయితే చేస్తున్నాను, అందుకనేసే బెండకాయ అయితే చేస్తాను. చాలా రోజులు చేస్తాను బెండకాయ. ఇంకా పిల్లలు అయితే తినేస్తానులేండి. రావేంద్ర టైం అయిపోతుంది కదా, 7 పోవాలా రాగు. అందుకే రాగు అయితే తినేసి క్యారీ కట్టుకొని పోయినాడు. ఇంకా నేనైతే పచ్చిమిరకాయల పప్పు అయితే చేసినాను. ఇంకా పప్పు అయితే పెట్టేసినానులేండి ఒక పక్కన. ఇంకా అన్నము చారు చేసినాను. రావేంద్ర ఆకుకూర పప్పు తినేలేదు, అందుకనేసి ఇంకా కొంచెం ఆకుకూర తెచ్చింటే మా ఇంటి అయిన పప్పు అయితే చేసి ఇంకా శైలు అయితే వచ్చింది, కొంచెం నిలుచుకొని ఉందిలేండి. ఇంకా రెడీ అయిపోయింది శైలు, పోవాలి ఇప్పుడు స్కూల్కి, అందుకనేసి రెడీ అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్కి ఏమో ఫోన్ చేయాలంట, అందుకే నా దగ్గర ఫోన్ ఇప్పించుకునేదానికి మాట్లాడుతూ ఉంది. చపాతీలు తిన్నావు కదా గాడిది, అసలు 2-3 తప్ప ఎక్కువ తిందు ఏమో ఈరోజు. ఇంకా రాగు అయితే వెళ్ళిపోయా, నాకు టైం అయిపోయింది, పోవాలి. ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చింది 100 రూపాయలకి. మన ఆదివారం బిర్యానీ అయితే తింటాం కదా, కొంచెం తిన్నట్లు కాలేదు, ఎంతే కానీ ఫ్రై తింటేనే బాగుంటుంది. ఇంకా పప్పు అయితే ఉంది, ఇంకా పొద్దునకి అవుతుందిలే అనేసి ఇంకా శైలు సామాన్లు అయితే తోమేసే. ఇంకా మా ఇంటి అయితే నీళ్ళు అయితే తెచ్చేసినాడులేండి, నీళ్ళు ఉండలేదు, అందుకనేసి. అన్నం చూడండి పిల్లలు తినిలే, అన్నం అంతా అట్లే ఉంది. ఇంకేదైనా చేస్తే ఇప్పుడు ఖాళీ అయ్యలేదు, అందుకే చికెన్ చేస్తే ఎక్కువ తినేస్తారు బాగా, అందుకనేసి ఇంకా చికెన్కి అయితే అన్నీ కోసి పెట్టుకున్నాను. చికెన్ చేసేసినాను నైట్. ఇది వచ్చేసి మ్యాగీ నైట్ చేస్తానులేండి. ఇంకా మా ఇంటైనా రాలేదు, నైట్ అయితే చేస్తున్నాడు. మా ఇంటై నైట్ చేసేటప్పుడు మేము మ్యాగీ దొంగతనంగా తింటాము, ఎలా అంటే అరుస్తాడు మా ఇంటైనా మ్యాగీ తింటే, అందుకని. శైలు అయితే సామాన్లు అయితే కడిగేసింది. ఇంకా నేనైతే మ్యాగీకి అన్నీ కోసిచ్చేసినాను. రాఘవేంద్ర అయితే మ్యాగీ చేసేసినాడు. ఇంకా రాఘవేంద్ర అయితే మ్యాగీ అయితే చేసేసి ఆమ్లెట్లు కూడా వేసేసినాడులేండి. మాకైతే ఫుల్గా ఆకలి అయితే ఉంది. ఇంకా మేమైతే తినేస్తున్నాము. మా ఇంటాయన లేనప్పుడే మ్యాగీ చేసుకొని తింటాము, మా ఇంటాయన ఉంటే తినేయడు, అందుకనేసి ఇంకా మ్యాగీ అయితే చేసుకొని తినేస్తున్నాంలేండి. ఇంకా రాఘవేంద్ర అయితే బాగా సల్లుకు చేస్తున్నాడు కొంచెము. ఇంకా పొద్దున్నే లేసేసినాను, ఇంకా రసం అయితే పెట్టినానులేండి. రసం చేద్దాము అనేసి, చాలా రోజులు రసం చేసి, అందుకే రసంకి అయితే బ్యాళ్ళును టమాటోలు ఉడకబెట్టి రామి పెట్టుకున్నాను. ఇంకా బీన్స్ తాలింపు అయితే చేస్తాను. ఇంకా రసానికి అయితే ఒక పక్కన పెట్టేసినాను. అన్నం అయితే అయిపోయిందిలేండి. ఇంకా శైలు అయితే ఆగస్టు 15 కదా, అప్పుడు ఫీజు అయితే ఇస్తూ ఉంది స్కూల్లో. ఫీజు కాదు, ఫీజు ఇస్తూ ఉంది స్కూల్లో, అందుకనేసి హిందీలో చెప్తా ఉందంటలేండి. అందుకే ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. ఎంతసేపు లేసింది తెలుసా శైలు? రాత్రి 3 అయింది టైము. అప్పటి నుంచి చదువుకుంటుంది. కొన్ని రాసే ఉండే, 5 వరకు రాసింది. 5 నుంచి ఇంకా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంది, ఆడ చెప్పాలా అనేసి చేస్తూ ఉందిలేండి. ఇంకా రాఘవేంద్ర అయితే పనుకోన్నాడు, లైట్ ఆఫ్ చేసినాను, అందుకే మబ్బుగా ఉంది మీకు. ఇంకా రసమన్నం అయితే అయిపోయింది. ఇంకా అప్పలాలు అయితే ఏం చేసినాను. ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు ఇద్దరును. ఇంకా వాళ్ళకైతే టైం అయిపోతుంది, అందుకనేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందిలేండి. ఇంకా పప్పు అయితే వేసుకోవాలి. బీన్స్ తాలింపు అయితే చేస్తున్నాను. బ్యాళ్ళు మళ్ళీ బీన్స్ 2 ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇంకా రసము అన్నం అయితే అయిపోయింది, పిల్లలు అయితే తినేసినారు. నీ కూతురు 8 గంటలకు లేచింది చెప్పు? కాదు, 3 గంటలకి. అందుకే కాఫీ అడిగే బిడ్డ, ఎప్పుడు అడగదేనే. మా గుండు కొనుక్కోండాడు. ఇంకా నేనైతే సాంబార్ అయితే చేసినాను, సాంబార్ అయ్యింది. తిరువాత పెట్టాలి,
ఇంకా అన్నం ఉడికిపోతే ఇంకా కాఫీ ఉంది. నేనైతే కాఫీ తాగలే, గ్రీన్ టీ పెట్టుకొని వేసినాను. ఇంకా గ్రీన్ టీ పెట్టుకొని తాగేసిన. ఇంకా నేనైతే కాయగూరలు అయితే తీసుకొచ్చి బీరకాయ అన్నీ తెచ్చి ఇప్పుడు కాదులే. బై బై, సీ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పాలి, టైం 7:30. నా బిడ్డ ఏం చేసి పెట్టిందో ఇల్లు, చామాన్లు తోమి పెట్టింది. గ్యాస్ కడగమంటే కడగలే, ఎంత గలీజ్ అయిపోయిందో. ఇంకా కూరగాయలు అయితే ఇవే. వంకాయలు, ఉర్లగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ తెచ్చినాను ఉంటాయి. ఇప్పుడు నేను ఇవి మాత్రమే తీసుకొని వస్తే ఇంకా 3 కోతలు తింటున్నాయి. మూడు తింటున్నాయి ఈడ. వద్దు నేను పోతాయి కదా లోపలికి. చూడు నంగే దో తుక్కడ పోయి ఎత్తుకో. నేనేం మీ పని మనిషిని కాదు.